ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీకు నా మీద ఇప్పుడు కాస్త కోపం ఉంది కదా, ఆ కోపాన్ని పక్కన పెట్టి నీ బాబా నీకోసం ఎలాంటి వార్తను తీసుకువచ్చారో నీ సాయినాథుని మాటలోనే విను బిడ్డా. ఇక నీ అలక చాలించు తల్లి, ఇప్పుడే ఇది విను, ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఎలాంటి వార్తను తీసుకురాబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నా మీద ఎంతో నమ్మకంగా ఉన్నా సరే నీకు అప్పుడప్పుడు నా మీద కాస్త కోపంగా ఉంటుంది కదా. నా బాబా నాకు ఏం చేయడం లేదు అని చెప్పి నన్ను నిందిస్తున్నావు కదా. ఎందుకు తల్లి? నువ్వు నా బంగారు తల్లివి. నిన్ను నేను ఎలా మరుస్తాను చెప్పు? నిన్ను నేను ఎలా కాదనుకుంటాను నువ్వే చెప్పు? నీ బంగారమైన భవిష్యత్తు కోసం నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోమ్మా. ఇదిగో నీ అలక చాలించు, ఒక్కసారి ఇలా చూడు, నీ బాబాని చూడు బిడ్డా. ఏం చేస్తున్నావు తల్లి? ఎలా ఉన్నావు చెప్పు? నీ కోరికలు ఏం తీర్చడం లేదు అని నువ్వు నాతో మాట్లాడవా? నా మీద అలిగావా బిడ్డా? ఎందుకు తల్లి? నీ చిరుకోపం అలక నీకు నాకు ఏం కొత్త కాదులే. ఒక్కసారి నీ అలక చాలించి ఇలా చూడు తల్లి. ఎందుకు నువ్వు అంత దిగులుగా ఉన్నావు? అసలు దేని గురించి బిడ్డా నీ బాధంతా? ఏ దిక్కు లేని వారికి సర్వం నీ సాయిని నేనే అని నీకు ప్రతిరోజు చెప్తున్నాను కదా. మరి అలాంటిది నీకు నేను తోడుగా ఉండనా చెప్పు? నువ్వు పిలవగానే వెంటనే నేను నీ దగ్గరకు వస్తున్నాను, నిన్ను బుజ్జగిస్తున్నాను, లాలిస్తున్నాను. నేనే నీకు తల్లి తండ్రినై నీ బాధ్యతనంతా తీసుకుంటున్నాను. అయినా సరే నువ్వు ఇలా బాధపడడం వలన నీకు దూరమైన బంధాన్ని నేను ఎలా తీసుకురాగలను చెప్పు? వారు లేని లోటును నేను ఎలా తీర్చగలను? శాశ్వతంగా దూరమైన బంధాన్ని నాలో చూసుకో బిడ్డా. నా ప్రేమను ఎప్పుడూ నీపై కురిపిస్తూనే ఉంటాను. నా బిడ్డ ఎంతో అమాయకమైనది, స్వచ్ఛమైన మనసు కలది. మన ఇద్దరిది ఏ జన్మ బంధమో ఈ జన్మలో ఇలా కలుసుకున్నామమ్మా. ప్రతినిత్యం నువ్వు నన్ను సాయి సాయి అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు. ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన నీ ప్రేమకు నేను బానిసనైపోయాను. నీ సంరక్షణ అంతా నాది తల్లి. నేను నీకు రాత్రి కలలో రావడం లేదు అని, నీకు ఏం చేయడం లేదు అని నా మీద అలిగావా? నీ సాయిని మన్నించు బిడ్డా. ఇకపై నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండను. ఒక్క విషయం చెప్పనా తల్లి? ఇప్పుడు నువ్వు సాయి అని నన్ను పిలిచే నీ సాయి తండ్రిని నేను కూడా అనాథనేనమ్మా. నన్ను కూడా మొదట్లో ఎవ్వరూ కూడా అస్సలు గుర్తించలేదు. కొందరు నన్ను పిచ్చివాడు అన్నారు, మరికొందరు భగవంతుడు అన్నారు, మరికొందరైతే వాళ్ళ ఇంట్లో మనిషిలా భావించారు. ఇలా అందరూ ఎవరికి వారి వారి మనసుకు నచ్చిన విధంగా నన్ను పిలిచేవారు తల్లి. నీ తల్లిదండ్రి గొప్ప పుణ్యాత్ములమ్మా. వారి మంచి మనసుకు ప్రతిరూపమే నువ్వు. వారి ప్రేమకు నిదర్శనమే నువ్వు తల్లి. నీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నీ గురించి, నీ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తూనే ఉంటారు కూడా. నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించమని నన్ను ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నారు. నా దగ్గర రోజు అడుగుతూనే ఉన్నారు. నీ ఆనందం కోసం, నీ కుటుంబం ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను తల్లి. నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను. నీ భవిష్యత్తును మంచిగా నేను మారుస్తాను. నా ఒడిలో నిద్రించేందుకు సిద్ధంగా ఉండు బిడ్డా. ఇక నీ అలక కాస్తైనా తగ్గిందా తల్లి? చెప్పు, ఇంకా తగ్గలేదా? అయితే నీ బాబా ఏం చేయాలో నా దగ్గర ప్రార్థన పెట్టు బిడ్డా. బాబా, ఇలా ఎన్ని రోజులు ప్రార్థన పెట్టాలి? ఒక్కరోజు కూడా మీరు నన్ను పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు నేను మిమ్మల్ని కోరుతున్నాను, అయినా సరే మీరు నా వంక కన్నెత్తి కూడా చూడడం లేదు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. లేదు బిడ్డా, ఖచ్చితంగా నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెట్టడం ఏమాత్రం ఆపకు తల్లి. ఎందుకంటే అలా నువ్వు ప్రార్థనలు పెడుతూ ఉంటేనే కదా నాకు కూడా ఆనందం ఉండేది, నీకు కూడా మనశ్శాంతి ఉంటుంది.
ఎలానో చెప్పనా, మనసులో ఉన్నది ఏదైనా సరే ఇతరులకు చెప్తేనే కదా మనసు కాస్త కుదుట పడుతుంది. అలానే ఎవరికంటే వాళ్ళకి చెప్తే నువ్వు వాళ్ళలో చులకనైపోతావు తల్లి. అందుకే నువ్వు ఏం చెప్పాలి అనుకున్నా నీ బాధలు, కష్టాలు, సమస్యలు ఏదైనా సరే కేవలం నాతో మాత్రమే పంచుకో. అప్పుడే నీ జీవితం మంచిగా ఉంటుంది. అప్పుడే నీకు ఒక మంచి సలహా కూడా దొరుకుతుంది. ఆ క్షణమే నీకు ఒక మంచి దారి కూడా దొరుకుతుంది బిడ్డ. నువ్వు ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా నిరుపేదవని అనుకోవద్దమ్మా. ఎందుకంటే ధనం అనేది నిజమైన శక్తి కాదు బిడ్డ. మంచితనమే నిజమైన శక్తి అని నువ్వు తెలుసుకోవాలి. అర్థమైంది కదా? నీకు ఒకటి చెప్పనా, సకల సుగుణాల సమ్మోహన స్వరూపమే నీ సాయి తండ్రి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత ఇవన్నీ నా మీద పెడతారో వాళ్ళకి సదా నేను తోడుగా ఉంటాను. ఎవరైతే నన్నే నమ్మి ప్రతిక్షణం నన్నే తలుచుకుంటూ ఉంటారో వాళ్ళకి నేను బానిసైపోతాను. వాళ్ళకి రక్షక కవచంలా నేను వాళ్ళ చుట్టూనే ఉండిపోతాను. జ్ఞానం సంపాదించుకోలేనే వాడికి శత్రువులు ఎంతోమంది లేరు, ఒక్కరే శత్రువు, అది వాళ్ళ కోరిక. నువ్వు ఏదైనా పాపం చేస్తూ ఉంటే దానికి నీ కోరికే కారణం, కానీ ఇతరులు ఎవ్వరూ కాదు అని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. ఏదైనా ఒక తప్పు జరిగింది అంటే అది నీ వల్లే జరుగుతుంది తప్ప ఇతరుల వల్ల కాదు. అలా నువ్వు ఎవరిని కూడా నిందించకూడదు. వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను, వాళ్ళ వల్ల ఇలా జరిగింది అని నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులను దూషించవద్దమ్మా. ఇతరులను ఎప్పుడూ కూడా నువ్వు నిందించకూడదు. అది నీ మాటలతో కానీ నీ ప్రవర్తనతో కానీ. అర్థమైంది కదా? ఏం జరిగినా సరే అది నీ వల్లే అనుకో. ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించు. అప్పుడు దానికి పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. అర్థమైంది కదా? నీ బాబా ఎక్కడో లేరు తల్లి, మనిషి రూపంలోనే నీ దగ్గరే, నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. కాస్త గమనిస్తూ ఉండు బిడ్డ. నేను ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలి వెళ్ళను తల్లి. నా బిడ్డ ఇక్కడే ఉండగా నేను ఎక్కడికో ఎందుకు వెళ్తాను చెప్పు? అమ్మ ఎలా అయితే తన బిడ్డల పక్కనే ఉంటుందో నేను కూడా అలానే నీ పక్కనే, నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను తల్లి. ఇక ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు. సంతోషంగా ఉండు. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. ఇక మనసులో ఉన్న ఆలోచనలు అన్నిటినీ విసిరిపడేసే అమ్మా. నీ బాబా ఉన్నారు అని నమ్మకంతో ఉండు. అర్థమైంది కదా? ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.